అరబ్ మూలాలు కలిగిన 9 మంది ప్రముఖులు. 1 స్టీవ్ జాబ్స్. జాబ్స్ తండ్రి అబ్దుల్ ఫట్టా జెండాలి. అతను ఒక సంపన్న ముస్లిం సిరియన్ కుటుంబం నుండి వచ్చాడు. అమెరికాలో చదువుతున్నప్పుడు జెండాలి ప్రేమలో పడ్డాడు. కానీ జోవాన్ షీబుల్ క్యాథలిక్. అతని కుటుంబం అంగీకరించలేదు, కాబట్టి వారు పారిపోయారు. జోవాన్ గర్భవతి అయి ఒక అబ్బాయికి జన్మనిచ్చింది. ఆమె అతన్ని దత్తత కోసం ఇచ్చింది. లిటిల్ స్టీవ్ను జాబ్స్ కుటుంబం దత్తత తీసుకుంది. జాబ్స్ వాస్తవానికి జెండాలిని పెద్దవాడిగా కలిశాడు. అతని జీవసంబంధమైన తండ్రి సిలికాన్ వ్యాలీలో ఒక రెస్టారెంట్ కలిగి ఉన్నాడు. ఆ సమయంలో ఇద్దరికీ అది తెలియదు. తరువాత జాబ్స్ ఇలా అన్నాడు: నేను అతని గురించి కొంచెం నేర్చుకున్నాను, మరియు నేను నేర్చుకున్నది నాకు నచ్చలేదు. 2 విన్స్ వాఘన్. వాఘన్కు మిశ్రమ వంశపారంపర్యత ఉంది. అతని పూర్వీకులు ఐరిష్, ఇంగ్లీష్, ఇటాలియన్, జర్మన్ మరియు లెబనీస్. వాఘన్ తండ్రి అమ్మమ్మ లెబనీస్ మెల్కైట్. ఆమె ప్రముఖ బౌసాబా కుటుంబం నుండి వచ్చింది. 3 అరియానా గ్రాండే. గ్రాండే 2014లో తన పూర్వీకులను అన్వేషించడానికి DNA పరీక్ష చేయించుకుంది. ఆమెకు అల్జీరియన్ మరియు మొరాకో మూలాలు ఉన్నాయని ఆమె కనుగొంది. గ్రాండే ట్వీట్ చేసింది: నా తాతమామలు ఎక్కువగా గ్రీకు మరియు కొంతవరకు ఉత్తర ఆఫ్రికన్ అని ఇప్పుడే తెలిసింది. నేను ఇటాలియన్ అని అనుకున్నాను. నా జీవితమంతా అబద్ధం. 4 సల్మా హాయక్. హాయక్ మెక్సికన్ అని అందరికీ తెలుసు, కానీ ఆమె పూర్వీకుల గురించిన ఆధారాలు ఆమె మెక్సికన్ కాని పేరులో ఉన్నాయి. సల్మా తండ్రి సామీ హాయక్ డొమింగ్వేస్. అతని పూర్వీకులు లెబనాన్లోని బాబ్దత్ నగరానికి చెందినవారు. సల్మా మరియు ఆమె తండ్రి 2015లో బాబ్దత్ను సందర్శించారు. వారు ఆమె సినిమా ఖాలిల్ గిబ్రాన్ ద ప్రాఫెట్ను ప్రచారం చేస్తున్నారు. 6 షకీరా. కొలంబియన్ గాయకకు కూడా లెబనీస్ మూలాలున్నాయి. ఆమె తండ్రి విలియం మెబారెక్ చదీద్ న్యూయార్క్లో జన్మించాడు, కానీ అతని తల్లిదండ్రులు లెబనీస్ వలసదారులు. విలియంకు 5 సంవత్సరాల వయసులో వారు కొలంబియాకు వెళ్లారు. 6 గిగి మరియు బెల్లా హదీద్. సోదరీలు ఇద్దరూ లాస్ ఏంజల్స్లో జన్మించారు, కానీ వారి తండ్రి మొహమ్మద్ హదీద్ పాలస్టీనియన్. అతను నజరత్లో జన్మించాడు. నిజానికి హదీద్ దాహెర్ అల్ ఉమర్ వంశానికి చెందినవాడని చెప్పుకుంటున్నాడు. జహీర్ అల్ ఉమర్ అని కూడా పిలుస్తారు. అతను నజరత్ యువరాజు మరియు గలీలీ షేక్. జహీర్ 18వ శతాబ్దంలో పాలస్తీనాను పాలించాడు. 7 డీజే ఖలీద్. నిర్మాత అసలు పేరు వాస్తవానికి ఖలీద్ మహమ్మద్ ఖలీద్. అతను లూజియానాలోని న్యూ ఆర్లిన్స్లో జన్మించాడు, కానీ అతని తల్లిదండ్రులు పాలస్తీనా వలసదారులు. వారిద్దరూ అరబ్ సంగీతాన్ని వాయించే సంగీతజ్ఞులు. ఇది ఖలీద్ తయ్యేర్కు పునాదిగా మారింది. 8 రామీ మాలెక్. మాలెక్ కాలిఫోర్నియాలో జన్మించాడు, కానీ అతని తల్లిదండ్రులు ఇద్దరు ఈజిప్షియన్ వలసదారులు. నెల్లీ మరియు సయీద్ మాలెక్ 1978లో కైరోని వదిలిపెట్టారు. ఈజిప్ట్లో సయీద్ మాలెక్ టూర్ గైడ్. అతను పాశ్చాత్య పర్యాటకుల పట్ల ఆకర్షితుడయ్యాడు, కాబట్టి అతను కాలిఫోర్నియాలోని షర్మన్ వోక్స్కు వెళ్లాడు. 9 క్రిస్టియన్ లౌబిటాన్. ఫ్రెంచ్ డిజైనర్ కథ అత్యంత అసాధారణమైనది. అతను ప్యారిస్లో పుట్టి పెరిగాడు. అతని తల్లిదండ్రులు ఇద్దరూ ఫ్రెంచ్ వారే, కానీ క్రిస్టియన్ ప్రారంభంలోనే తాను భిన్నంగా కనిపించడం గమనించాడు. నా కుటుంబంలో అందరికంటే నేను చాలా ముదురు రంగు చర్మం కలవాణ్ణి. మీకు తెలుసా, నేను ఫ్రెంచ్ కాదని నాకనిపించింది. నా కుటుంబం చాలా ఫ్రెంచ్, కాబట్టి నేను వారిని నన్ను దత్తత తీసుకున్నారని నిర్ణయించుకున్నాను. కానీ అది భయంకరంగా ఉంది, మరియు నేను బయటివాడినని నా నిజమైన కుటుంబాన్ని వెతకాల్సి వచ్చిందని భావించడం కంటే నేను ఫారోలను చాలా ప్రేమించాను. కాబట్టి ఈజిప్ట్లోంచి వచ్చిన పాత్రలతో నిండిన నా స్వంత చరిత్రను నేను కనిపెట్టుకున్నాను. 51 సంవత్సరాల వయసులో లౌబిటాన్ చివరకు నిజం తెలుసుకున్నాడు. ఆమె తల్లి వాస్తవానికి తన భర్తను మోసం చేసింది. క్రిస్టియన్ తండ్రి నిజానికి ఈజిప్షియన్.